హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. దేవుడిచ్చిన అనంతమైన కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి, యేసయ్య నామానికి సంపూర్ణమైన మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములు ఆయనకు మాత్రమే కలుగును గాక. మరొకసారి దేవుని మాటలు ఈ రీతిగా పంచుకోవటానికి దేవుడిచ్చిన కృపను బట్టి జీవం కలిగిన దేవునికి నిండు మనసుతో వందనాలు చెల్లిస్తుంటున్నాను. హల్లెలూయా. నిజంగా ప్రేమైన వాళ్ళారా, అనేక సార్లు నిజంగా దేవుని బిడ్డల గురించి మరి బయట వ్యక్తులు అనుకుంటున్న మాట ఏ రీతిగా ఉంటుంది అంటే, నిజంగా ఏ రీతిగా ఉంటుంది అంటే, నిజంగా దేవుని బిడ్డలే అనుకుంటూ ఉంటారు ప్రేమ. అయ్యో దేవా, నిజముగా మా జీవితంలో ఇంత గొప్ప సమస్య ఉంది కదా ప్రభా, ఎట్లా ఎట్లా అని భయపడుతూ ఉంటారు ప్రేమ వాళ్ళు. ఎందుకు అంటే వాళ్ళ ఎదుట ఉన్న సమస్య చాలా పెద్దగా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు అనుకుంటుంటారు దేవుడు ఏ అద్భుతం చేస్తాడు. అసలు ఎట్లా ఉంటుంది అంటే, ఈ సమస్య పోవాలంటే ఏం జరుగుతుందో, ఎటువంటి అద్భుతం జరుగుతుందో, కనీసం ఇట్లా జరుగుతుందా, ఇట్లా ఉంటుందా అనే ఆలోచనలు దేవుని బిడ్డలు కలిగి ఉంటారు ప్రేమైన వాళ్ళు. అయితే దేవుడు ఎటువంటి ఆలోచనలు కలిగి ఉంటాడు అని అంటే, నిజంగా నాకు అనిపిస్తుంది దేవుడు ఎప్పుడు కూడా బహు ఆశ్చర్యకార్యాలు చేసేవాడు ప్రేమైన వాళ్ళు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నిజంగా ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నారు ప్రేమ వల్ల. ఇప్పుడు ఐగుప్తు దేశంలో వాళ్ళు ఉంటే, ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు, దేవుడు మోషే ద్వారా చెప్పి పంపించాడు, మిమ్మల్ని నేను ఐగుప్తు దేశంలోంచి బయటికి తీసుకొని వస్తాను. ఓకే, దేవునికి స్తోత్రం. నిజంగా సంతోషపడి ఉంటారు ప్రేమ వాళ్ళ. ఎందుకంటే దేవుడు విడిపిస్తాడు. ఇప్పుడు ఏమని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారంటే, ఎట్లా విడిపిస్తాడు, ఎట్లా విడిపిస్తాడు, ఏ అద్భుతాలు జరుగుతాయి, ఏ కార్యాలు జరుగుతాయి. ఒకటేమైనా ఒకవేళ నాకు అనిపిస్తుంది, యాంగ్జైటీ, టెన్షన్ అధికంగా ఉంటుంది. దేవుడు ఏం చేశాడంటే, నిజంగా నాకు అనిపిస్తుంది ఈ ప్రేమ వలన, దేవుడు మోషేతో సెలవిచ్చి పంపించిన మాట ఏమంటే, అయ్యా రేపు ఐగుప్తు దేశం మీదికి నువ్వు నా బిడ్డలో పంపించలేదు కదా, నేను కప్పలు రాజేస్తాను అన్నాడు. నిజంగా నాకు అనిపిస్తుంది, ఇదేంటి ప్రభువా, కప్పలు పంపిస్తే మమ్మల్ని విడిపిస్తాడా అన్న అనుమానం మనకు కలుగుతుంది. ఆ తర్వాత దేవుడు అంటాడు, నేను ఈగలు పంపిస్తాను అంటాడు. ఆ తర్వాత దేవుడు అంటాడు, పేలలు పంపిస్తాను అంటాడు ప్రభువు. నాకు అనిపిస్తుంది, ఇదేంటి ప్రభువా, సమస్య ఐగుప్తు రాజు ఫరో ఎటువంటి వాడు అంటే, నిజంగా ఎంత పవర్ కలిగిన వ్యక్తి అంటే, అయ్యా ఇంత వ్యక్తి నేను భయపెట్టడానికి కప్పలు, ఈగలు, పెళ్ళా ప్రభువా. నాకు అనిపిస్తుంది దేవుని దృష్టిలో ఫరో ఎట్లున్నాడు అంటే, కప్పలు కూడా తోలుకోలేడు నేను చేసే కార్యాన్ని, నేను పంపించే ఈగలను తోలుకోలేడు, లేకపోతే నేను పంపించే పిల్లను కూడా ఏమీ చేసుకోలేడు. మనం అనుకుంటాం, అయ్యో దేవా, ఈ సమస్యలో నేను ఎట్లా బయటపడేది. దేవుడు అంటాడు, అయా ఈ ఐగుప్తు రాజు ఫరో ఎంతటి వ్యక్తి అంటే, నేను పంపించే కప్పలు కూడా తోలుకోలేడు. హల్లెలూయా. అనేక సార్లు మన జీవితంలో ఇంత గొప్ప సమస్యన ఎట్లా వెళ్తుంది అంటే, దేవుడు నిజంగా ప్రేమలో ఎంత ఈజీగా ఎంత ఈజీగా తొలగించడం మనం చూడడం ప్రారంభిస్తాం. మరి ఈ వాక్యాన్ని చూస్తున్న దేవుని బిడ్డలు, ఏది నీ జీవితంలో కొండలాగా ఉన్న సమస్య అనుకుంటే, దేవుడు అంటాడు అది కొండనే కాదు, ఐగుప్తు రాజు పెద్ద గొప్ప బలమైన వ్యక్తి అంటే, కప్ప కంటే, ఈగ కంటే, పేల కంటే కూడా తక్కువ అని చూపించాడు. హల్లెలూయా. అది మనం సేవిస్తున్న దేవుని శక్తి. హల్లెలూయా. ఎంతటి వ్యక్తి అయినా దేవుడు పంపించే అంటే ఆ చిన్న వాటిని కూడా, అంటే ఆ వ్యక్తి యొక్క బలం ఎంత తక్కువది, మీరు అనవసరంగా భయపడుతున్నారు అని దేవుడు చూపించాడు. అదే రీతిగా ఏ సమస్యతో మనం బాధపడుతున్నాం, అది దేవుని దృష్టిలో నథింగ్. హల్లెలూయా. సో దేవుడు అటు అద్భుతాన్ని మన జీవితంలో జరిగించి విడిపించగల సర్వశక్తిమంతుడని నమ్ముదాం, విశ్వాసంతో ముందుకు పోదాం. తల వంచి ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన ప్రభా, జీవం కలిగిన నా జీవాధిపతి, నీ బంగారు పాదాలకి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యాలు చేసి గొప్ప దేవానికి స్తోత్రం. కీర్తనీయుడమైన మా దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అనేక సార్లు విశ్వాసుల జీవితం అయ్యా, వారి ఎదుటిన్న కొండలను చూసి భయపడి, అయ్యా భయపడి భయపడి తండ్రి ఎట్లా పోతుందో అని ఆలోచిస్తుండగా, అయ్యా అది మీ ఎదుట చాలా స్వల్పమని ప్రభువా, చాలా స్వల్పమని తండ్రి మీరు సెలవిచ్చిన మాటను బట్టి వందనాలు. ఐగుప్తు రాజు ఏంటి, ఆయన భీకరుడు, బలవంతుడు అంటే,
కప్పను దేవుడికి పంపించే కప్పను తోలుకొనలేని వ్యక్తి, అయా ఈగలను తోలుకోలేని వ్యక్తి, అయా పేలను కూడా పంపించలేని ఒక నిస్సహాయులని చూపించి తండ్రి ఇశ్రాయేలును బయటికి తీసుకొచ్చిన దేవుడు మీరే ప్రభా. అదే దేవుడు మా దేవుడు ఉంటున్నాగా నిబిడల జీవితంలో ఏ సమస్యలను అటన్నిటి నుంచి నిబిడలు విడిపించగల సర్వసమర్థుడని నిబిడల విశ్వాసంతో అయా ముందుకు సాగులాగా చూపించి విశ్వాసాన్ని వృద్ధిపరిచి విడుదల జీవితంలో అద్భుతాలు చేసి వేరేవాడు ఎదురు చూస్తున్న గర్భఫలం దీవెన అయా మ్యారేజ్ లైఫ్ అండ్ జాబ్స్ ఆర్థికపరమైన కావాల్సిన స్వస్థతలు విడుదల నూతన గృహము కార్ వెహికల్స్ అయా తండ్రి ప్రతిదీ యేసు నామం పొందుకొందురుగాక. ట్రాన్స్ఫర్ ప్రమోషన్స్ నజరేయుడైన యేసు నామములో పొందుకొందురు. సేవలో తిరిగి నిబిడలు ప్రతిష్ఠించబడుదురుగాక. అటు బలమైన కార్యం జరిగించి మీరే మహిమ పొందమని అదే రీతిగా తండ్రి మరి ఎంతమంది పరిచయను ఆర్థికంగా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళందరినీ కూడా దీవించారు. వారిని వారి కుటుంబాలను దీవించి అంత మాత్రమే కాకుండా దీనికి పరిచయకు పనిచేస్తూ ప్రతి బిడ్డను దీవించి పరిచయ కోసం మానక ప్రార్థన చేస్తున్న కుటుంబాలు ఉంటారు వారందరినీ కూడా దీవించారు. నీ మహిమ కలిగిన కార్యాలు జరిగించి ప్రతి అవసరం ఏ తెగులు నీ బిడ్డలు కూడా సమీపించకుండా మీ కంచెం నీ రక్త కోటలు దాచుకున్నాను. నీకు ఏది అపాయం సంభవించదు, నీ ప్రాణానికి ఏది హాని చేయదన్న నీ వాగ్దానాలు అన్నీ బ్రతుకు దిన కృపాక్షేమములు ఏంటవచ్చు. నీ వాగ్దానాలను బిడ్డల జీవితం నెరవేర్చి మీరే మహిమ సమస్త మహిమ నీకు చెల్లిస్తాం. యేసు నామం అడుగుతున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్.